పాట కంప్లీట్ చేద్దామా? పాట సంఖ్య 7. పాట సంఖ్య 7. 2 చరణాలు కంప్లీట్ కాలేదు కదా, తొందరగా చెప్తాను, ఒకసారి చూసుకోండి. ఓకే, మనం ఫస్ట్ చరణం నేర్చుకున్నాం కదా. రెండో చరణం నేను చెప్తాను, మీరు పలకండి. విగ్రహమునకు మొక్కనందున అగ్నిగుండములో వేయబడినను, విగ్రహమునకు మొక్కనందున అగ్నిగుండములో వేయబడినను షడ్రక్ మేషక్ అబేద్నగోలను కాలకుండా దేవుడు కాపాడాడు. షడ్రక్ మేషక్ అబేద్నగోలను కాలకుండా దేవుడు కాపాడేది. ఒక్కసారి నేను పాటను లిరిక్స్ చూడండి, పేపర్ సైడ్ చూడండి, నేను పాడేది వినండి, మీకు అర్థమైపోతుంది. విగ్రహమునకు మొక్కనందున అగ్నిగుండములో వేయబడినను, విగ్రహమునకు మొక్కనందున అగ్నిగుండములో వేయబడినను షడ్రక్ మేషక్ అబేద్నగోలను కాలకుండా దేవుడు కాపాడెను. షడ్రక్ మేషక్ అబేద్నగోలను కాలకుండా దేవుడు కాపాడెను. దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నగో అని యూదా బబులోను దేశములో దేవుని అందరి భయము కలిగి పరిశుద్ధతను కాపాడుకుని జీవించిరి. వచ్చేసింది కదా, ఇప్పుడు కలిసి పాడదాం. రెండవ చరణం మాత్రం. విగ్రహమునకు మొక్కనందున అగ్నిగుండములో వేయబడినను, విగ్రహమునకు మొక్కనందున అగ్నిగుండములో వేయబడినను షడ్రక్ మేషక్ అబేద్నగోలను కాలకుండా దేవుడు కాపాడెను. షడ్రక్ మేషక్ అబేద్నగోలను కాలకుండా దేవుడు కాపాడెను. ఓకే, మూడో చరణం లాస్ట్ది. ప్రార్థనలో పట్టు వీడనందున పలకండి. సింహపు బోనులో వేయబడినను, ప్రార్థనలో పట్టు వీడనందున సింహపు బోనులో వేయబడినను వాటి నోళ్లను మూసి దానియేలును దేవుడు కాపాడెను. వాటి నోళ్లను మూసి దానియేలును దేవుడు కాపాడెను. సేమ్ నేను ప్రార్థన ఒకసారి వినండి. ప్రార్థనలో పట్టు వీడనందున సింహపు బోనులు వేయబడినను, ప్రార్థనలో పట్టు వీడనందున సింహపు బోనులు వేయబడినను వాటి నోళ్లను మోసి దానియేలును దేవుడు కాపాడెను. వాటి నోళ్లను మోసి దానియేలును దేవుడు కాపాడెను. వచ్చేసిందా? ఒకసారి కలిసి పాడదాం. మూడో చరణం అందరం కలిసి పాడతాం. ప్రార్థనలో పట్టు వీడనందున సింహాల బోనులు వేయబడినను, ప్రార్థనలో పట్టు వీడనందున సింహాల బోనులు వేయబడినను వాటి నోళ్లను మోసి దానియేలును దేవుడు కాపాడెను. వాటి నోళ్లను మోసి దానియేలును దేవుడు కాపాడెను. ఓకే, దానియేలు
జై